తెలంగాణ ఫోకస్, నిజం నిర్భయంగా. బంగారం అనేది లాంగ్ రన్లో ఎప్పటికైనా ఒక ఇన్వెస్ట్మెంట్. అందుకే బంగారం ధర 2 లక్షల తులం అవుతుందనేసి, వెండి 5 లక్షలకు కిలో పలుకుతుందన్న ఒక ప్రచారంతో నిన్నటి వరకు క్యూ కట్టినటువంటి కస్టమర్లందరూ కూడా ఈరోజు ఒక్కసారి బంగారం తులం మీద 19,000 చిల్లర, అట్లాగే వెండి వచ్చేసి ఆల్ టైమ్ రికార్డు తగ్గిందని చెప్పాలి. 1,20,000 వరకు కూడా తగ్గడంతో సో నిజంగా బంగారం షాపులన్నీ కూడా కస్టమర్లతో కలకల్లాడుతున్నాయని చెప్పాలి. సో ఎప్పటికైనా బంగారం అనేది ఒక లాంగ్ రన్లో ఒక హీరో అని చెప్పాలి. బంగారం రేట్ తగ్గడం అనేది ఒక కరెక్షన్ అయినప్పటికీ కూడా బాగా పెరిగినప్పుడు కొంచెం తగ్గడం అనేది సర్వసాధారణం. ప్రజెంట్ మనం పంజగుట్టలో ఉన్నటువంటి మోర్ జ్యువెలర్స్లో ఉన్నాము. ఇక్కడ ఉదయం నుంచే నిజంగా ఈరోజు తగ్గినటువంటి బంగారం, వెండి ధరలకు సంబంధించి కస్టమర్లు కొనుగోలు చేయడానికి వచ్చారు. అయితే ఈరోజు అసలు ఎంత తగ్గింది బులియన్ మార్కెట్లో, అంతర్జాతీయంగా మార్కెట్లో ఎంత తగ్గింది అనేది మనం ఒక్కసారి అసైన్ చేసుకుంటే, అంతర్జాతీయ మార్కెట్లో భారీగా బంగారం ధర, వెండి ధరలు పతనమయ్యాయి. ఒక్కరోజే 19,750 తగ్గింది తులం బంగారం ధర. దాంతో ప్రస్తుతం 24 క్యారెట్ల ధర చూసుకుంటే 10 గ్రాములకు సంబంధించి 1,49,653 రూపాయలు. అట్లాగే ఒక్క రోజులో కంప్లీట్గా 10% తగ్గిందనేసి చెప్పాలి. ఇక వెండి విషయానికి వస్తే ఈ ఒక్కరోజే 1,07,971కి పడిపోయింది వెండి ధర. ప్రస్తుతం కిలో వెండి 2,91,922 రూపాయలు. అంతర్జాతీయంగా మార్కెట్లో చూసుకుంటే ఇది 34% పడిపోయినట్టు వెండి ధరలు చెప్పొచ్చు. అయితే కస్టమర్లు మరి తగ్గిందని బంగారం వచ్చిండ్రా, వెండి ధరలు కూడా ఆల్ టైమ్ రికార్డు స్థాయిలో తగ్గిందని వచ్చారా, లేదంటే పెట్టుబడుల నిమిత్తం మరి బంగారాన్ని, వెండిని కొనుగోలు చేయడానికి వచ్చిరా? కొంతమందిని మనం మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. అంటే ఎట్లా ఉన్నాయి రేట్స్? తగ్గాయనేసి వచ్చారా? ఇన్వెస్ట్మెంట్ పర్పస్ తగ్గదనే వచ్చానండి. నాకు యాక్చువల్లీ ఇన్వెస్ట్మెంట్ ప్లస్ ప్రైస్ కూడా కొంచెం రెడ్యూస్ అయింది కదా ఈరోజు, సో అందుకని వచ్చాం. నిన్నటి వరకు బంగారం ప్రైస్ కావచ్చు, వెండి ప్రైస్ కావచ్చు చూసినప్పుడు ఎట్లా ఫీల్ అయినారా ఏంటి? అంటే ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ ఫర్ ద కామన్ పీపుల్ అనిపించింది. లోయర్ మిడిల్ క్లాస్ అండ్ పువర్ పీపుల్కి అవైలబుల్లో లేదు. ఇంకా ఇట్ ఈస్ వెరీ సాడ్ ఫర్ దెమ్ అనిపించింది, నా పర్సనల్ ఒపీనియన్ అయితే. అంతే. సో ఈరోజు మార్నింగ్ ఎక్కడ చూసారు న్యూస్? ఫోన్లోనా లేదంటే టీవీలోనా, ఇక్కడ సోషల్ ప్లాట్ఫామ్స్లో ఎక్కడ చూసారు? అందులో చూస్తూ ఉంటాము. సో వీఆర్ వెరీ రెగ్యులర్గా చూస్తూ ఉంటాం గోల్డ్ ప్రైజెస్. సో పర్టికులర్గా ఈరోజనే కదా ఐ కీప్ ట్రాక్ ఫర్ ద ఎవ్రీ డే యాక్చువల్లీ. ఈరోజు గోల్డ్ షాప్ వరకు మిమ్మల్ని తీసుకొచ్చినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ చెప్పమంటే ఏం చెప్తారు? తగ్గిందనా ఏంటి? రిడక్షన్ వల్ల వచ్చాము. అంతే. ఎంతెంత తగ్గిందనేసి చూసారు మ్యాటర్ ఇన్ఫర్మేషన్? 700-800 తగ్గింది పర్ గ్రామ్ అని వచ్చాము యాక్చువల్లీ. యా, అండ్ దే హ్యావ్ ద ఎగ్జిబిషన్ ఆల్సో రైట్ నౌ. సో అది కూడా ఒకటి అట్రాక్ట్ చేసింది మళ్ళీ. సరే, ఇంత రేంజ్లో ఎప్పుడైనా మనము ఓకే 1 ఇయర్లో డ్రాస్టిక్ చేంజెస్ గోల్డ్లో కావచ్చు, సిల్వర్లో కావచ్చు, ఇట్లాంటిది ఎప్పుడన్నా ఊహించిరా మీరు? నో, దెర్ ఈస్ నో ఛాన్స్ ఎట్ ఆల్ యాక్చువల్లీ. ఇట్ ఈస్ వెరీ హెక్టిక్ ఆల్సో అనుకోవాలి. ఎక్స్పెక్ట్ చెయ్యని ఒక చేంజ్. ఎఫర్ట్ పెట్టారు. యా. ఏం కొనడానికి వచ్చారు? ఎన్ని తులాల వరకు ఎఫర్ట్ చేస్తారు ఈరోజు? కుందన్ జ్యువెలరీ తీసుకున్నాను ఇవాళ. ఇట్ ఈస్ అరౌండ్ 120 grams. సో ఆల్మోస్ట్ ఎంత సేవ్ అయినట్టు ఈరోజు తగ్గిన రేట్తో? యా, మేబీ 1 lakh, ఇంకా తక్కువే అనుకుంటా. అంత డిఫరెన్స్ క్యాల్కులేట్ చేయలేదు నేను యాక్చువల్లీ. యా, ఐ వాస్ ప్రిపేర్ టు బై ఇట్. సో తగ్గగానే కొనాలి అని ఒక టార్గెట్ పెట్టుకొని వచ్చాము. సో ఇట్ హ్యాపెండ్ ఫర్ మీ టుడే. అంతే. బొటానికల్ గార్డెన్. సో ఈరోజు గోల్డ్ ప్రైస్, సిల్వర్ అయితే డ్రాస్టిక్ చేంజెస్ అసలు ఎప్పుడు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే, పెరిగిన రేట్ని అట్లాగే తగ్గిన రేట్. అవును. ఏమనుకుంటున్నారు ఏంటి? ఏమనుకుంటున్నాము, ఎవరు పెంచుతున్నారు తగ్గిస్తున్నారు అనుకుంటున్నాం. అంతేనా? అంతే. ఎవరో ఉన్నారు, పెరుగుతూ ఉన్నాయి, తగ్గిస్తూ ఉన్నాయి. హఠాత్తుగా 80,000 90,000 అయితే వెండి తగ్గదు కదా. మరి దేని పెంచుతున్నారో ఏమో ఎవరికి తెలీదు, మాకైతే తెలీదు. ఇంట్లో ఉండేవాళ్ళం మేము. ఇప్పుడు ఇవాళ ఏదో అవసరం వచ్చి రావాలని వచ్చాం. మాకు అసలు వచ్చే వరకు కూడా రేటు తెలియదు. అంటే ఏమి తగ్గిన రేట్ని బేస్ చేసుకొని ఏమి ఇక్కడ షాప్ వరకు రాలేదు. తగ్గిన దాని మీద బేస్ చేసుకుని తీసుకోవాలని వచ్చాము అంతే. ఎట్లున్నాయమ్మా ఇప్పుడు రేట్స్? అప్పట్లో మీరు
మీ పెళ్ళిళ్ళ టైంలో కావచ్చు, ఆ తర్వాత కావచ్చు, ఎప్పుడన్నా గోల్డ్ ఈ రేంజ్లో పెరుగుతుంది, 1,00,000 దాటుతుందని ఎప్పుడన్నా మార్క్ అనుకున్నారా? అనుకోలే 1,00,000 తాగితే పర్లేదు. ఏ 2 లక్షలు 3 లక్షలు అయితే అది మరీ కష్టం. గోల్డ్ వెండి అయితే ఎలాగో అవుతుంది. గోల్డ్ కూడా 2 లక్షలు 3 లక్షలు అయితే ఎవరూ కొనుక్కోలేము. ఉన్నటితో తృప్తి పడాలి అంతే. ఇప్పటివరకు కొన్న వాళ్ళు అట్లే అనుకుంటారు, అసలు గోల్డ్ లేదు, గోల్డ్ కొనాలి అవసరం పర్పస్ అయినా సరే, వాళ్ళకి మాత్రం ఇది పెట్టలేని కష్టం, అంటే ఎఫర్ట్ కదా. చాలా దెబ్బ. మాకు మిడిల్ క్లాస్ అయినా కొంచెం ఉన్నాళ్ళైనా మాకు దెబ్బే. 1 గ్రామ్ కొనుక్కోవాలంటే 15,000 పెట్టాల్సి వస్తుంది కదా. అది మాకు దెబ్బే. అంటే అందరూ బాగా హై క్లాస్ వాళ్ళు కొనుక్కోవాలి, లేకపోతే మరీ పెళ్ళిళ్ళుండి అవసరం ఉన్నవాళ్ళు 20 గ్రాములు కొనుక్కునేవాళ్ళు 5 గ్రాములు 10 గ్రాములతో తృప్తి పడతారు అంతే. సో ఈరోజు కొనడానికి వచ్చినటువంటి పర్పస్ ఏం కొనాలనుకుంటున్నారు? ఎన్ని తులాలు కొనాలని? ఏం కొనుక్కోవాలని లేదు. మా చెల్లి తను ఏవో ఉన్నాయి, మా హస్బెండ్ పోయారు, అవి తీసేసి మార్చేద్దామని వచ్చాం అంత. అంతకన్నా పర్పస్ ఏం లేదు, జస్ట్ మార్చుకోవటానికి అంతే. అమ్మ నమస్తే. గోల్డ్ ప్రైజెస్, వెండి అసలు 3-4 లక్షలు అవుతుంది. 4 లక్షలు ఉండే నిన్నటి వరకు, ఈరోజు 3 లక్షల మార్కుకి చేరింది వెండి కిలో. ఇట్లా ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేసిర్రు అసలు ఇంత రేటు వెండి పెరుగుతుందని? లేకపోతే కొనిపెట్టుకునేటోళ్ళు? లేదు, చేయలేదు. కొని ఉంచుకునేవాళ్ళం. కొని ఉంచుకున్న వాళ్ళకి ఇప్పుడు మంచిది. ఒకప్పుడు తక్కువలో కొనుక్కున్న వాళ్ళకి ఇప్పుడు పెరిగింది కదా, మంచి ఇన్వెస్ట్మెంటే అది. అంటే అప్పట్లో బంగారంకున్న వాల్యూ వెండికైతే ఇంత ఉండకపోయేది. వెండి కూడా ఈ రేంజ్లో ఎప్పుడు బంగారాన్ని క్రాస్ చేసిపోయిన సందర్భాలు కూడా ఎప్పుడు చూడలేదు. అలాంటిది వెండి బంగారం కంటే కూడా ఎక్కువ పెరగడం అంటే దాంతో పోటీ పడ్డాన్ని ఎట్లా చూస్తారు? అప్పట్లో ఎట్లుండేది, ఇప్పుడు ఎట్లుంది? అది చాలా గ్లోబల్ చేంజెస్ వచ్చినాయి కదా. మనం దేనికి పెరుగుతుంది అనేది, ఇంటర్నేషనల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దేనికి పెరుగుతున్నాయి అనేది మనకు తెలియదు. జస్ట్ ఫ్లోతో వెళ్ళటమే. ఎలా అయితే అలాగూ, ఎవరికి వీలైతే వాళ్ళు అలా కొనుక్కోవటం, అడ్జస్ట్ అవ్వటం. కానీ కొన్ని తప్పదు కదా, కొన్నిటికైతే కొనుక్కోవాల్సి వస్తుంది. ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి చేసుకుంటారు. కొన్ని పెళ్ళిళ్ళు అలాంటప్పుడు తీసుకోవాల్సి వస్తుంది కదా, తప్పదు కదా, కష్టమైనా తప్పదు. అందరికంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి మరీ కష్టం. ఉన్నవాళ్ళు ఎప్పుడు కొనుక్కుంటారు, వాళ్ళకేమి పెద్ద తేడా ఉండదు, ఇన్వెస్ట్ చేస్తారు. అది అవసరమైతే ఎవరైనా కొనుక్కుంటాం కావాలనుకున్నప్పుడు. అందులో లేడీస్ కంటే మరి కొంచెం ఎక్కువ ఇష్టం కదా గోల్డ్ అంటే, అంతే. సో ఇప్పుడున్న ధరలు రేపటికి మళ్ళీ పెరుగుతాయని అనుకుంటున్నారా? ఎందుకంటే అప్పుడప్పుడు కరెక్షన్స్లో భాగంగా తగ్గుతుంటాయి. సో రేపటి దినాన ఇంకా 2 లక్షల వరకు అవుతుందని ఏమైనా అంచనాలు ఉన్నాయమ్మా? ఉండొచ్చు, బడ్జెట్ వస్తుంది రేపు, దాని గురించి కూడా ఏం చేంజెస్ వస్తే మనకు తెలియదు. అదంతా గవర్నమెంట్ మీద ఆధారపడి ఉంటుంది. తగ్గవచ్చు, పెరగవచ్చు, మనం ఏం తెలియదు, ఫ్లోతో వెళ్ళిపోవటమే. కొనేవాళ్ళు కావచ్చు బంగారంని, వెండిని కానీ, లేదంటే అమ్మేవాళ్ళు కావచ్చు, ఇప్పుడున్నటువంటి ధరలు ఈ రోజు అయితే తగ్గింది అనుకో, ఇప్పుడున్నటువంటి ధరల్ని ఎలా చూడొచ్చు? మీ వరకు మీరు ఏం చెప్తారు? అట్లా ఇది ఎక్కువ ధర బాగా ఎక్కువగా ఉంది కదా, అవసరమైతేనే కొనుక్కుంటారు అనుకుంటున్నాను నేను. కొంతమంది ఇన్వెస్ట్మెంట్ లాగా ఇంకా పెరగచ్చని ఎక్కువ కొనేసేస్తున్నారు అనమాట. డబ్బులు ఎక్కువైనా కూడా ఇంకా పెరుగుతుంది, 2 లక్షలు అవుతుంది, 5 లక్షలు అవుతుంది అని కూడా చెప్తున్నారు కదా. ఇన్వెస్ట్మెంట్ లాగా కూడా ఉంటుందని అనుకుంటున్నారు అనమాట. ఇప్పుడు నిన్నటికి ఈ రోజుకి ఒక 10 గంటల సమయంలోనే, 10 గంటల వ్యవధిలోనే బంగారం మీద 19,000, ఇప్పుడు సిల్వర్ మీద దాదాపు 1,00,000 రూపాయలు తగ్గింది కదా. ఆ తగ్గిన వాళ్ళు నెత్తికి చేతులు పెట్టుకున్నట్ట? అదేం లేదండి, మళ్ళీ పెరగచ్చు కదా, అంతే. మళ్ళీ పెరగచ్చు, చెప్పలేము. అది పైకి కిందకి వెళ్తుంది కదా, కాబట్టి చెప్పలేము. మీ వరకు ఏం కొనడానికి వచ్చారు? ఇప్పుడు ఉన్నటువంటి ప్రైజెస్, మిడిల్ క్లాస్ వాళ్ళు కావచ్చు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు, వీళ్ళందరూ అఫోర్డ్ చేసేటువంటి ప్రైజెస్ అంటారు? లేదమ్మా, ఎఫోర్డ్ చేయటం కష్టమే మరి, కానీ తప్పనప్పుడు కొనుక్కోవాలి కదా. ఇక మా అమ్మాయి పెళ్ళినప్పుడు 32,000 ఉండేది, ఇప్పుడు 1,50,000 దాకా 1,40,000 అయింది. 1,00,000 రూపాయలు పెరిగింది. చాలా కష్టమే కొనటం కూడా. మరి అవసరమైతే కొనుక్కుంటాం అనుకోండి. అది ఇప్పుడు కూడా అవసరం మేరకే వచ్చిండ్రా, లేదంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఏంటి? తగ్గింది కదా, కొంచెం కొని పెట్టుకుంటే బెటర్ ఏమో అనుకుంటున్నారా? ఇదో నేను మార్చుకోవాలని వచ్చాను చేయనది, అందుకనమాట.
మార్చుకోవడానికి మార్చుకో పాతవి ఉన్నాయా? పాతవి ఉన్నాయి అవి మార్చుకున్నాం ఇవాళ అంతే. అసలు ఎప్పుడన్నా ఊహించిరా బంగారం వెండి ఇట్లా ధరలు ఇంత రేంజ్లో పెరుగుతుంది? తెలీదు అసలు. వెండి అయితే మరీ ఎక్కువ పెరిగిపోయింది, అస్సలు అనుకోలేదు అంత పెరుగుతుందని. అది చాలా పెరిగిపోయింది. అందులో ఈ డిజిటల్గా కూడా కొంటున్నారు కదమ్మా, వెండి గోల్డ్, అలా కొనటం మూలాన్ని కూడా ఎక్కువైంది అంటున్నారు. గోల్డ్ ప్రైజెస్ ఎక్కువ అవ్వడంతో సిల్వర్ని గోల్డ్ కోటెడ్ చేసేసి ఇప్పుడు అమ్ముతున్న వాళ్ళ సంఖ్య ఎక్కువైంది, కొనే వాళ్ళ కూడా ఎక్కువ అయిపోయినారు. ఎందుకంటే బంగారం అఫోర్డ్ చేయలేని వాళ్ళందరూ కూడా సిల్వర్ కోటెడ్ గోల్డ్నే తీసుకుంటున్నారు, జర్మన్ సిల్వర్ కూడా తీసుకుంటున్నారు. సో అదే అట్లానే ఎక్కువైంది అనుకుంటున్నారా వెండి? అట్లని కాదు, ఇప్పుడేంటి షేర్స్లో అది కొంటున్నారు కదా, గోల్డ్ సిల్వర్ పేపర్ మీద కొంటారు, వాళ్ళు కొనటం ఎక్కువైపోయింది బాగా, దాంతో ఎక్కువైంది అనిపిస్తుంది. వరకు వచ్చిండ్రా లేదంటే క్వైట్ కామన్గా మీకు అవసరాల వరకు వచ్చిండ్రా? యాక్చువల్గా మ్యారేజ్ ఉండే బ్రదర్ది, సో దానికోసం వచ్చాము. అంతకుముందు కూడా వచ్చాము. యాక్చువల్గా 160 నుంచి కూడా చూస్తున్నాము. సో 187 సడన్గా షాక్ అయ్యాం. అరే ఏంద్రా ఎంత పెరుగుతుంది, ఎట్లా తగ్గుతుందా లేదా అని చూస్తే తర్వాత నిన్న ఏదైతే సడన్ స్ట్రీప్ డ్రాప్ అయిందో, సో ఓకే వీ కెన్ అట్లీస్ట్ మ్యారేజ్ అనేది కంపల్సరీ కొనాలి, అది పెరిగినా తగ్గినా కానీ అది మ్యాండేటరీ థింగ్ అది. సో ఇప్పుడు మనం అది పెరిగిందని మనం అయితే తగ్గించుకోలేం కానీ బడ్జెట్ పెంచుకోగలుగుతాం, అదొకటే. సో అదంతే. అదే సో ఏమేమి కొనడానికి వచ్చారు? ఎన్ని తులాలు ఈరోజు కొనే ఉద్దేశం ఉంది? ఏమేమి నేను చూస్తున్నాము, లైక్ లేడీస్ షాపింగ్ కైండ్ ఆఫ్ చూస్తున్నాము. ఇప్పుడు మా అన్నకి కావాలని బ్రాస్లెట్స్ ఆర్ కడాస్ బాయ్స్ రావాలని వచ్చి చూసి డిజైన్స్ ఒకసారి మంచిగా అనిపిస్తే తీసుకుందామని వచ్చి. మ్యారేజ్కి మీరు అన్నట్టు కంపల్సరీ కొనాల్సిందే, నిజంగానే 2 lakhs అయినా కూడా కొనాల్సిందే. కానీ ఈరోజు తగ్గినటువంటి ప్రైజెస్ని ఎట్లా చూస్తారు? అది మీకు కొంత అనుకూలమైనది అనుకుంటున్నారా? అంటే కొంత అఫోర్డబులే కదా? అఫోర్డబుల్ యాక్చువల్గా. సపోజ్ ఇప్పుడు పెళ్ళికి ఎట్లా 30 తులాస్ మినిమం కామన్ అదే. సో ఎప్పుడైతే 125 వన్ మంత్ బ్యాక్ నుంచి ఇప్పుడు వేరైతే అవతల పర్సన్కి 15 lakhs 20 lakhs అనే బడ్జెట్ ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఏదైతే తగ్గిందో ఒక 5,000 తగ్గినా కానీ మనకి 1 lakh 1.5 lakh అనేది 3 lakhs అనేది సేవ్ అవుతుంది. సో అది అనేది మేజర్ బెనిఫిట్. అది తగ్గడం వల్ల అఫోర్డ్ చేయగలుగుతాం, మనకి వేరే దాని మీద ఇన్వెస్ట్ చేసుకోగలుగుతాం అంతే. సార్ మీరు ఏం చెప్తారు ఈరోజు ప్రైజెస్ డౌన్ఫాల్ అవ్వడానికి? డౌన్ఫాల్ అనేది ఇంకా కంటిన్యూ అయితే ఐ కెన్ అఫోర్డ్ మోర్ జ్యువెలరీ అండ్ వేరే తీసుకోవడానికి కూడా నేను ఇంకా ఇన్వెస్ట్మెంట్ దీంట్లో చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించవచ్చు. సడన్గా 186 అనేది ఇప్పుడు తనకి వాళ్ళ ఫ్యామిలీలో కూడా సడన్ ప్రైజెస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల వాళ్ళ బడ్జెట్ కూడా ఇంక్రీజ్ అయిపోయింది. సో వీ థాట్ ఆఫ్ డిక్రీజింగ్ ద ఐటమ్స్ ఫర్ పర్చేసింగ్. Then after today morning we saw the rate and we are very surprised and we are more interested to buy more items and we would like to keep more investment on the gold. అంటే పబ్లిక్ మైండ్ సెట్ ఎట్లుంటుంది అంటే ఎవరిదైనా కొనే వాళ్ళదైనా ఇంకెవరిదైనా అంటే ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళది వేరు, కొనే వాళ్ళదే చెప్తున్నాను. అంటే 50,000 ఉన్నప్పుడు అమ్మ ఇంకేమైనా తగ్గుతుందేమో అని అప్పట్లో ఆలోచించరు. సో 80,000 1 lakh వచ్చినప్పుడు సరే తగ్గుతుందేమో, తగ్గిన తర్వాత కొందాం. అరే 1 lakh చేంజ్ అయినప్పుడు క్రాస్ అయినప్పుడు అప్పుడే కొనాల్సింది, ఇప్పటి వరకు ఆగి అనవసరంగా 1 lakh క్రాస్ అయిపోయింది, ఇప్పుడు కొనలేని సిచ్యువేషన్లో ఉన్నామనేసి మీరు అట్లాంటివే అనుకున్నారా పెరుగుతూ ఉంటే రేట్స్? అంటే అనుకున్నాము, కానీ ఇప్పుడు నాది మ్యారేజ్ ఉండేసరికి కంపల్సరీ తీసుకోవాలి. సో కంపల్సరీ తీసుకున్నప్పుడు ఇప్పుడు వాళ్ళ సైడ్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా కొద్దిగా, తనకి తీసుకోవాలన్నా కానీ బడ్జెట్ వాళ్ళు సర్టెన్ బడ్జెట్ అనుకుంటారు, సర్టెన్ ఐటమ్స్ అనుకుంటారు. సో ఇప్పుడు సడన్గా పీక్ వితిన్ 1 monthలో 60,000 పెరిగేసరికి వాళ్ళ ఐటమ్స్ తగ్గించుకోలేకపోయారు, మళ్ళీ బడ్జెట్ పెంచుకోవాల్సి వచ్చింది. సో అట్లా వాళ్ళ మైనస్ గురించి ఆలోచిస్తారు కదా, అది మీకు ప్లస్ అవుతుందేమో పెళ్లి టైంలో. ఎందుకంటే మామూలుగానైతే ఇప్పుడు 10 తులా 20 తులాలో 30 తులాలో ఒప్పుకుంటారు, అదొక ప్రైస్లో వచ్చేది. బట్ ఇప్పుడు వాళ్ళకి మీ వరకు వాళ్ళకి తనకి జ్యువెలరీస్లో మీకు జ్యువెలరీస్లో భాగంగా ఇవ్వాల్సిందే, బట్ బర్డన్ వాళ్ళకి, ప్రాఫిట్ మీకు కదా. ప్రాఫిట్ అనేది ఎప్పుడు ఉంటుంది, రేట్ తక్కువ ఉండి మాకు ఐటమ్స్ వచ్చినాక పెరిగితే వీఆర్ మోర్ ప్రాఫిటబుల్ కదా. సో అప్పుడు మా ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది, తను హ్యాపీగా ఉంటుంది, ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంటే యాజ్ వెల్ యాజ్ నేను కూడా హ్యాపీగా ఉంటాను, ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది అన్నాడు. మాకు వచ్చిన తర్వాత పెరిగితే వీఆర్ హ్యాపీ. సో అట్లా ఒక పుష్ప సినిమా డైలాగ్ గుర్తొచ్చేలాగా పెరిగింది ఈరోజు. సో యూటర్న్ తీసుకుంది అనుకోవచ్చు. ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు? హ్యాపీగా ఫీల్ అవుతాం ఆటోమేటిక్గా అందరూ, అంతే కదా. ఈరోజు రావడానికి పర్పస్ తగ్గిందనేనా?
అంతే అనుకోండి, ఇక తగ్గింది, ఇంకా తగ్గుతుందేమో అనే ఆశ కూడా ఉన్నది, చూడాలి మరి. ఏమేమి కొనడానికి వచ్చారు? మేమా మా అమ్మాయికి సెట్స్ తీసుకోవడానికి వచ్చి ఎప్పుడన్నా ఊహించిరా ఈ రేంజ్లో బంగారం వెండి ధరలు పెరుగుతాయి? అనుకోలేదు, కాకపోతే రీసెంట్గా దాని చేంజెస్ని బట్టి పెరుగుతుండొచ్చు అనేది మాత్రం ఉంది. అంటే 4 లక్షల కిలో వెండి ఎక్స్పెక్ట్ చేసిర్రా? 1 lakh తగ్గడం పక్కన పెడితే 4 lakhs అవ్వడం, అది అంటే ఒక ఎక్కువ రేంజ్లో పెరగడము, ఒక తక్కువ రేంజ్లో తగ్గడాన్ని ఎట్లా చూస్తారు? ఊరికే మీ 2 మాటలు. ఎట్లా చూస్తాము అంటే పెరగడాన్ని బట్టి ఎట్లాగో ఫీల్ అవుతారు కదా, బాగా పెరిగిందిలే అనేది వస్తుంది. తగ్గడం హ్యాపీగా ఫీల్ అవుతారు ఎవరైనా కూడా. పెరిగినప్పుడు మాత్రం ఛాలెంజ్ ఆలోచిస్తారు కొనాలంటే కూడా. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇంకా పెరుగుతుందేమో అని భయానికి పెరిగినా కూడా ఆ రేటుకు తీసుకోవడానికి కూడా రెడీ అవుతారు. అట్లా కూడా తీసుకున్నారు కదా నిన్న మొన్న, ఇంకా పెరుగుతుందేమో అనే భయంలో కూడా తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో నిన్న తీసుకున్న వాళ్ళ సంగతి ఈ రోజుకి ఎట్లుంటుంది? అది వాళ్ళని అడగాల్సిందే ఇక, అంతే కదా, ఎట్లయినా ఫీల్ అవుతారు. తగ్గిందని మీరు అంతే కదా, తగ్గితే ఇంకా తగ్గితే బాగుండనే ఆలోచనే ఉంటుంది. ఎట్లాగో తగ్గుద్దేమో ఎక్స్పెక్ట్ చేద్దాం. మేడం మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? సో ఎవరి షాపింగ్ కోసం ఈ గోల్డ్ షాప్ వరకు? మా అమ్మాయి షాపింగ్ కోసం వచ్చామండి, మా అమ్మాయి కోసమని. అదే కొంత తగ్గింది నిన్నటి మీద అనేది మేము టీవీ స్క్రోలింగ్స్లో అలా చూస్తూ ఉన్నాము. సరే వి ఫీల్ హ్యాపీ, కానీ ఇది రియల్ హైక్ కాదు, యాజ్ వెల్ యాజ్ రియల్ రెడ్యూస్ కాదు అనిపిస్తుంది. రియల్ రెడ్యూస్ కాదు అనేది అనిపిస్తుంది. ఇంకా తగ్గితేనే అందరికీ అందుబాటులోకి వస్తుంది అనేది మా ఒపీనియన్. అప్పుడు అందరికీ అందుబాటులో ఉంటేనే ప్రైస్ ఇంట్రెస్ట్ అఫోర్డబుల్గా ఉంటుంది. ఇప్పుడు బంగారం పెట్టుంటారు కదా, సో ఎంత ఉండే మేడం అప్పట్లో? పెళ్ళప్పుడు చాలా తక్కువ ఉండేది. అప్పుడు తులం అంటే 12 grams ఉండేది ఆల్మోస్ట్. సో అది అరౌండ్ లెస్ దెన్ 4,000 ఉండింది. సో ఇప్పుడు ఆ రేట్కి కంపేర్ చేస్తే గ్రామ్ కూడా రాదు, సిల్వర్ కూడా రావట్లేదు అది. సో ఆ తర్వాత పెరుగుతూ వస్తున్నప్పుడు కనీసం ఎప్పుడన్నా పెట్టుకున్నారా? ఇంకా అమ్మాయిలు కాబట్టి కొంత కొన్నాం కాబట్టి అట్లీస్ట్ మరీ టెన్షన్ పడకుండా ఉండగలిగినాం అది. అంటే గోల్డ్ని ఎట్లా తీసుకుంటారు? ఇన్వెస్ట్మెంట్ పర్పసే తీసుకుంటారు కదా ఎవరైనా, ఆల్ టైమ్ రికార్డ్ కదా. ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి ఎలాంటి సిచ్యుయేషన్స్లోనైనా గోల్డ్ యూస్ఫుల్గా ఉంటుంది అనేది మెయిన్గా ఇన్వెస్ట్ చేయడానికి కారణమవుతుంది అనమాట. లైక్ చాలా మంది నిన్నటి నుంచి అంటే పెరిగినప్పుడు పెరుగుతుంది ఇంకా అన్నప్పుడు అంట వాళ్ళ దగ్గర ఉన్న గోల్డ్ని కూడా కుదవబెట్టి వచ్చి బంగారం కొనుక్కున్నారంట. నైస్, అంటే మేబీ లైక్ ఇన్వెస్ట్మెంట్ లాగా ఫీల్ అయ్యారు కాబట్టి దాన్ని ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ ప్రాఫిట్స్ వస్తాయన్న ఉద్దేశంలో అలా చేసి ఉండొచ్చు. సో మీకు ఆడపిల్లలు ఉన్నారన్నారు కదా, ఎట్లా కొనుక్కుంటూ వచ్చారు? ఎన్ని తులాల వరకు జమ చేసుకున్నారు? ఎన్ని తులాలని ఏం చెప్పలేం, కానీ క్యాజువల్గా మేము కొంచెం ప్యూర్ గోల్డ్ లాగా అలా ఎప్పుడు వీలైతే అప్పుడు అట్లా తీసుకొని ఉన్నాం అనమాట. ఇప్పుడు అవసరం ఉన్నప్పుడు అదే ఇచ్చేసి తీసుకుంటున్నాము. ఎట్లుంది మీ బిజినెస్? నాకు తెలిసి 3 పువ్వులు 6 కాయలు అన్నట్టే ఉందంటారా? ఎందుకంటే పెరిగిన భయంతో వచ్చే వాళ్ళు ఉంటారు షాప్ల వరకు, అట్లాగే తగ్గిందని వచ్చే వాళ్ళు ఉంటారు. మీరు చెప్పండి, నిన్నటికి ఈ రోజుకి డిఫరెన్షియేట్స్ చెప్పి. మాకు యాక్చువల్గా డిఫరెన్షియేట్ ఏమి ఉండదు హరిత గారు. బై గాడ్ గ్రేస్ మాకు ఎప్పటికీ బాగానే ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే ఒక్కసారి గోల్డ్లో స్టేబుల్నెస్ వస్తే బాగుంటుందండి. ఇదే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు నిన్న చూడండి ఇంత తగ్గింది, వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏముంటుందంటే అరే ఇంకా మండే ఇంకా తగ్గుతుందేమో, విల్ వెయిట్ అన్నట్టు వాళ్ళ ఒపీనియన్. సో అట్లా సో మా దగ్గర జనరల్గా బాగానే ఉంటుంది. మన కస్టమర్స్ అదంతా ఎప్పుడూ ఫుల్ ఉంటుంది. వీఆర్ వెరీ హ్యాపీ. సో కొద్దిగానైతే ఎఫెక్ట్ ఉంటుంది. సో ఆ గోల్డ్ రేట్ ఫ్లక్చుయేషన్ గురించి దాని గురించి పెరుగుడు దాని గురించి కొద్దిగానైతే ఎఫెక్ట్ మేబీ 20 to 30%. మీ బిజినెస్ పరంగా అడగాలంటే కొంతమంది ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళిన వాళ్ళు ఉంటారు, కొంచెమే అడ్వాన్స్ ఇస్తారు, ఒక 10% ఇచ్చి వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళకి మరి ఈ రోజు ప్రైస్ కేటగిరీ కిందకి తీసుకుంటారా, వాళ్ళు కొన్న రోజు ప్రైస్నే తీసుకుంటారా? కొన్న వాళ్ళు ఒకవేళ 100% వాళ్ళు ఒకవేళ ఇప్పుడు 10 లక్షల సొమ్ము తీసుకున్నారనుకో, ఆల్మోస్ట్ 9 lakhs కట్టారనుకో 10 లక్షలది ఇస్తాం. కానీ 1,00,000 రూపాయలు కట్టి 10 లక్షలది ఇవ్వలేము కదా. సో మా దగ్గర మా ఆర్డర్ ఫామ్లోనే ఆల్రెడీ రాసి ఉంటుంది.
ఆన్ డెలివరీయా లేకుంటే ఇప్పుడు ఆన్ ఆర్డరా, అక్కడ స్టాంప్ ఉంటుంది, వాళ్ళ సైన్ తీసుకుంటాము, ఆ గోల్డ్ రేట్ ఫిక్స్ చేస్తాం. ఒకవేళ 10 లక్షలు ₹1,00,000 ఇస్తే మేము ఇవ్వం. మా సేల్స్ మ్యాన్ కొద్ది వాడు చెప్పేస్తాడు, అమ్మ ఇంత ఫ్లక్చుయేషన్ అవుతుంది, అప్స్ అండ్ డౌన్స్ అవుతుంది కదా గోల్డ్, సో మీరు ఈరోజు బుక్ చేసుకుంటా అంటే యూ హ్యావ్ టు పే ఆల్మోస్ట్ 90% అంటే యూ హ్యావ్ టు పే. సో ఇప్పుడు కొనేవారికి అట్లాగే ఆల్రెడీ బంగారం ఉన్న వాళ్ళు అమ్మో అన్న భయంతో అమ్ముకోవాలనుకున్న వాళ్ళకి మీరు చెప్పాలనుకున్నటువంటి ఒక మంచి సజెషన్. జనరల్గా హరిత, ఇది 70% కస్టమర్స్ అయితే దే ఆర్ ఎక్స్చేంజింగ్ ద ఓల్డ్ గోల్డ్. పాత గోల్డ్ ఇచ్చేసి దే ఆర్ డిఫరెంట్ సెట్ ఏదో కొద్దిగా అమౌంట్ ఇచ్చి తీసుకుంటాం. కానీ 30% వాళ్ళైతే ఇప్పుడు మ్యారేజెస్ ఉన్నది అటువంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు దే ఆర్ పేయింగ్ ద మనీ అండ్ దే ఆర్ టేకింగ్. సో జనరల్గా రెగ్యులర్ ఏదైతే కస్టమర్స్ వస్తారో వాళ్ళు ఆల్మోస్ట్ 70% కస్టమర్స్ అయితే వాళ్ళు ఎక్స్చేంజ్లో తీసుకుంటున్నారు ఆర్నమెంట్స్. ఈ రేట్లో వాళ్ళు తీసుకుంటలేరు. కొత్తగా కొనడానికి వచ్చే వాళ్ళ సంఖ్య అవసరాన్ని బట్టే ఉంటుందా? అంటే ఎంత పర్సంటేజ్? 30%. పెట్టుబడిగా పెట్టుకునే వాళ్ళది ఎంత పర్సెంట్? పెట్టుబడిగా పెట్టుకునే వాళ్ళు అయితే ఖాళీ అప్స్ అండ్ డౌన్స్ అవుతున్న వాళ్ళు అది జస్ట్ తీసుకొని మళ్ళీ అమ్మనికి అట్లా చాలామంది వస్తూ ఉంటారు. ఈరోజు తీసుకొని 4 రోజుల తర్వాత మళ్ళీ పెరిగినాక అట్లా చాలామంది వస్తూ ఉంటారు మన దగ్గర. ఫ్రీక్వెంట్గా ఈ 1 ఇయర్లో డ్రాస్టిక్ చేంజెస్ చూసినాం. ఎందుకంటే 1 lakh బిలోనే గోల్డ్ ఉండే 1 year బ్యాక్, 1 lakh బిలోనే కిలో వెండి ఉండే. కానీ 3-4 లక్షలకి వెండి చేరడం కావచ్చు, 1,50,000 క్రాస్ అయ్యి 1,80,000 వరకు గోల్డ్ చేరడం ఆల్ టైమ్ రికార్డ్. అంటే నాకు తెలిసి గోల్డ్ది వెండిని ఆ రికార్డు అవే బ్రేక్ చేసుకుంటున్నాయి. సో దీన్ని ఎట్లా చూస్తారు? మీ బిజినెస్ మీద ఈ ఎఫెక్ట్ ఏమైనా పడుతుందా? పడదా? 100% పడుతుంది కదా, 100% పడుతుంది. ఇప్పుడు మాది కూడా చూడండి, మేము ఇదే ఫీల్డ్లో ఉండి కూడా నేను ఇంటి గురించి పర్సనల్ యూజ్ గురించి కూడా సిల్వర్ తీసి పెట్టుకోలే. ఎందుకంటే ఏ టైం ఎట్లా ఎస్టర్డే మీకు నిన్న చూడండి డ్రాస్టిక్గా ఎట్లా పడిపోయింది. దన ఒక కస్టమర్ వచ్చింది 15 కిలోలు ఉన్నదని చెప్పింది. షీ వాంటెడ్ టు సెల్. తను 3,50,000 మా క్యాష్ కౌంటర్లో చెప్పారు. బయట పోయి ఆ కార్లకించి తెచ్చేటలకు 12-20 రూపాయలు తగ్గిపోయింది, జస్ట్ కార్లో నుంచి లోపలికి తెచ్చేవాళ్ళకి. సో ఇట్లాంటివి అవుతూ ఉంటాయి. సో ఎస్టర్డే ఇట్ వాస్ టూ మచ్. అంటే ఎలా అంటే తగ్గుతా పోతుంది. మొత్తానికైతే లాంగ్ రన్లో ఇన్వెస్ట్మెంట్గానైతే గోల్డ్ని భావించాలనేసి బంగారం షాప్ ఓనర్లు సైతం చెప్తున్నారు. ఎందుకంటే గ్లోబల్ మార్కెట్లో ఏదైనా గొడవ జరిగిందంటే సో ఒక్కసారిగా రాకెట్లా గోల్డ్ రేట్ పెరిగిపోతుంది. అయితే ఇప్పటి వరకు కొన్న వాళ్ళు ఈరోజు తగ్గిన రేట్ తోటి అయ్యో లాస్ అయిపోతాము అన్న భయభ్రాంతులకైతే సో గురి కావాల్సిన అవసరం లేదు. ఎప్పటికైనా అది అసెట్లా ఫీల్ అవ్వాలి. ఇక వాళ్ళ దగ్గర గోల్డ్ ఆల్రెడీ ఉన్న వాళ్ళు అమ్మో మళ్ళీ ఫ్యూచర్లో ఇంకేమైనా తగ్గుతుందేమో అన్న భయానికి అమ్మే వాళ్ళు కూడా ఉంటారు. కానీ అది కూడా రాంగ్. భయపడాల్సిన అవసరం లేదు. గోల్డ్ అనేది ఎవర్ టైం రికార్డు, వాటి రికార్డులను అవే బ్రేక్ చేసుకుంటాయి. కాబట్టి గోల్డ్ అనేది లాంగ్ రన్లో సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్గానే ఫీల్ అవ్వాలి అనేది కూడా సో బిజినెస్ నిపుణులు చెప్తున్నటువంటి మాట. కెమెరా పర్సన్ ఉమేష్తో హరిత, తెలంగాణ ఫోకస్.